మనందరికీ తెలుసు జనవరి 28 రోజు ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాడో ఆ రోజు ఈయన రెసిప్రొకల్ టారిఫ్ యొక్క కార్యనిర్వహణ చట్టం పైన సంతకం చేశాడు. నిన్న బుధవారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలపైన రెసిప్రొకల్ టారిఫ్ను విధించాడు. రష్యాను తప్పిస్తే అన్ని దేశాలపైన ట్రంప్ విధించాడు. ఇండియా పైన 26% టారిఫ్ వేశాడు. పిఎం మోడీ గారు నా ఫ్రెండ్, అయితే ఇండియా మా పైన 52% టారిఫ్ వేస్తోంది, సో మేము డిస్కౌంట్ చేసి కేవలం 26% రివర్స్ టారిఫ్ వేస్తున్నాము అన్నాడు. Prime Minister just left. He's a great friend of mine, but I said, you're a friend of mine, but you're not treating us right. They charge us 52%. You have to understand, we charge them almost nothing for years and years and decades. ఇక్కడ 26% అనేది డిస్కౌంటెడ్ కాదు, చాలా ఎక్కువ టారిఫ్ ఇది. ట్రంప్ ఎవరిని వదలలేదు. ఇజ్రాయెల్ పైన కూడా 17% టారిఫ్ వేశాడు. నిన్న ఇజ్రాయెల్ అమెరికా పైన వేసిన అన్ని టారిఫ్ను తొలగించినా కూడా ట్రంప్ ఇజ్రాయెల్ పైన టారిఫ్ వేశాడు. ట్రంప్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. ట్రంప్ టారిఫ్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది అని చాలా మంది అంటున్నారు. అయితే ట్రంప్ తన దేశ హితం కోసమే చేస్తున్నాడు. దేశ భక్తుడిలాగా తన దేశం కోసమే ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ట్రంప్ ను మార్చే బదులు తమ దేశ నాయకులు తమ దేశ హితం కోసమే ఆలోచించి కార్యనిర్వహణ చట్టాలను తీర్చిదిద్దుకోవాలి. ట్రంప్ ఏం చేయాలి అనుకుంటున్నాడు? ఈ టారిఫ్ ను ఎందుకు విధించాడు అంటే అమెరికా యొక్క జీడిపి $26 ట్రిలియన్. అయితే అమెరికా ప్రపంచానికి అమ్మే వస్తువుల విలువ కంటే కొనే వస్తువుల విలువ ఎక్కువ. అమెరికా ప్రతి ఇయర్ $1 ట్రిలియన్ వ్యాపార లోట్లో ఉంది, ట్రేడ్ డెఫిసిట్లో ఉంది. సో ట్రంప్ ఈ వ్యాపార లోడును తగ్గించడానికి మా దేశంలో మీ వస్తువులు అమ్మితే మా ప్రభుత్వానికి సుంకం కట్టాలి, టారిఫ్ కట్టాలి అని డిమాండ్ చేస్తున్నాడు. అమెరికా చేసిన అప్పులు $35 ట్రిలియన్. అమెరికాలో ఉత్పత్తి తగ్గిపోయింది. అమెరికాలో యంగర్ పాపులేషన్ తగ్గిపోయారు. ఇంకొన్ని ఏళ్లలో చైనా అమెరికాను దాటి సూపర్ పవర్ అవ్వబోతోంది. కాబట్టే ట్రంప్ ముందు జాగ్రత్త చర్యగా ఇది చేస్తున్నాడు. ఇంత అప్పున్న అమెరికా సూపర్ పవర్ లాగా ఎలా ఉంది అంటే ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాపారం డాలర్స్లోనే జరుగుతుంది. డాలర్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల చైనా, ఇండియా, యూరోప్లోని దేశాలు అమెరికన్ కరెన్సీను దాచుకున్నారు. చైనా దగ్గర $3.2 ట్రిలియన్ ఊరికే ఖజానాలో పడి ఉంది. ఇండియా దగ్గర దాదాపు $700 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్ కరెన్సీ ఉంది. రేపు ఏదైనా దేశం మేము డాలర్స్తో వ్యాపారం చేయము అంటే ఆ దేశంలో యుద్ధం రావడం ఖాయం. లిబియా, ఇరాక్, వెనజులా, ఇరాన్ యొక్క పరిస్థితి మీకే తెలుసు. అమెరికా దగ్గర ప్రపంచ వ్యాప్తంగా 700 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. బేసికలీ అమెరికా ప్రపంచ దేశాల్లో దాదాగిరీ చేస్తుంది. మీరు నన్ను విరోధిస్తే మీ దేశాన్ని నాశనం చేస్తాను అని బెదిరించి సూపర్ పవర్ గా కొనసాగుతోంది అమెరికా. సౌదీ, యుఏఈ దేశాలు పాపం ఆయిల్ అండ్ గ్యాస్ ను ఉత్పత్తి చేస్తాయి, కానీ డాలర్స్ లోనే వ్యాపారం చేస్తాయి. రేపు షేక్ వచ్చి నేను సౌదీ రియాజ్ తో వ్యాపారం చేస్తా అంటే సౌదీలో ఉన్న రెబల్ గ్రూప్స్ విరోధిస్తాయి. ఈ రెబల్స్ కు అమెరికా అడ్వాన్స్డ్ యుద్ధ ఆయుధాలు ఇస్తుంది. షేక్ ను గద్దె నుండి దింపుతారు. దీన్నే ఇన్ఫ్లుయెన్స్ అంటారు, దబాయించి పాలించడం అంటారు. అమెరికా తన దేశ హితం గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ట్రంప్ను దెబ్బ కొట్టాలి అంటే డాలర్స్తో వ్యాపారం చేయకూడదు. ట్రంప్ అలా చేశాడు, ఇలా చేశాడు అని కంప్లైంట్ చేసే కంటే మనం ఏం చేయాలో ఆలోచించాలి. ట్రంప్ క్లియర్గా చెప్పాడు, శత్రు దేశాల కంటే మిత్ర దేశాలే దోచుకుంటున్నాయి అని. ట్రంప్ టారిఫ్ ఎలా వేశాడు అంటే ఇక్కడ ట్రంప్ 2 రకాల టారిఫ్ వేశాడు. ఒకటి బేస్ టారిఫ్, అంటే మినిమం 10% టారిఫ్ అందరికీ వేశాడు. అమెరికాకు ఏ వస్తువు అమ్మాలి అన్నా 10% బేస్ టారిఫ్ ప్రభుత్వానికి కట్టాలి. ఆ తర్వాత కొన్ని దేశాలకు కస్టమ్ టారిఫ్ వేశాడు. కస్టమ్ టారిఫ్స్ అంటే చైనా పైన 36%, యూరోపియన్ యూనియన్ పైన 20%, యునైటెడ్ కింగ్డమ్ పైన 10%, తైవాన్ పైన 32%, పాకిస్తాన్ పైన 29%, బంగ్లాదేశ్ పైన 37% టారిఫ్ వేశాడు. బంగ్లా బాబులు వేల కోట్ల బట్టలు చీప్ గా బంగ్లాదేశ్ లో తయారు చేసి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసేవారు. ఈ వార్త విని మొహమ్మద్ యూనిస్ బీపీ హై అయింది. యూనిస్ ఒక్కటే కాదు, భారత్ కు కూడా దీని కారణంగా ఎంతో నష్టం రాబోతోంది. ఈ టారిఫ్ కారణంగా ప్రతి ఇయర్ మనకు 2.5 లక్షల కోట్ల నష్టం రాబోతుంది. మన జీడిపి కూడా 0.7% తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు గురించి చర్చలు జరుగుతున్నాయి. మన అపోజిషన్ పార్టీస్ ఎందుకింత ఇన్కాంపిటెంట్ గా ఉన్నాయి, ఎందుకు ఇన్నిసార్లు ఓడిపోయాయి అంటే ఇది మెయిన్ టాపిక్. ట్రంప్ టారిఫ్ గురించి పార్లమెంట్ లో డిస్కస్ చేయకుండా వక్ఫ్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న పెద్దలు భూముల్ని దోచుకుంటున్నారు, భూముల్ని లీజుకి ఇచ్చి సంపాదించుకుంటున్నారు. ఈ వక్ఫ్ బోర్డును పూర్తిగా క్యాన్సిల్ చేయాలి, కానీ ఈ వక్ఫ్ బిల్ను సవరిస్తున్నారు. ఈ బిల్ను అమెండ్ చేయొద్దు అని అపోజిషన్ పార్టీస్ డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు పార్లమెంట్లో ట్రంప్ టారిఫ్కు భారత ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా సమాధానం ఇస్తుంది అనే డిస్కషన్ జరగాలి. అంతేగాని వక్ఫ్ బిల్ గురించి 2 రోజుల నుండి డిస్కస్ చేస్తున్నారు. అపోజిషన్ పార్టీస్ కోసం పనిచేసే మీడియా ట్రంప్ టారిఫ్ గురించి మాట్లాడాలి,
కానీ వఫ్ బోర్డు గురించి మాట్లాడుతున్నారు. ట్రంప్ టారిఫ్ కు మన ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా సమాధానం ఇస్తుంది, ఎందుకు ఇంతవరకు మన ప్రభుత్వం ట్రంప్ ను విరోధించలేదు అనే దాని గురించి డిస్కషన్ జరగాలి. పార్లమెంట్ లో దీని గురించి మాట్లాడాలి, కానీ వఫ్ బోర్డు గురించి మాట్లాడుతున్నారు. ట్రంప్ ఈ టారిఫ్ ను ప్రకటించిన వెంటనే చైనా కౌంటర్ టారిఫ్ వేస్తాము అని అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఆస్ట్రేలియన్ పీఎం యాంథోనీ ఆల్బనీస్ రంగంలో దిగి దిస్ ఈజ్ బేస్లెస్, లాజిక్ లేకుండా ఒక మిత్ర దేశం పైన టారిఫ్ వేశారు అని, ఇది కరెక్ట్ కాదు అని ఆల్బనీస్ అన్నాడు. యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్ ను విమర్శించింది. మేము టాక్స్ కు రెడీగా ఉన్నాము, ఈ టారిఫ్ ను తొలగించండి అని హెచ్చరించింది. ఇక్కడ ఇండియా కూడా గట్టిగా కౌంటర్ ఇస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అన్ని దేశాలు కౌంటర్ ఇస్తున్నాయి, మనం కూడా ట్రంప్ ఇది మంచిది కాదు అని కౌంటర్ ఇవ్వాలి. మేము చైనాతో వ్యాపారం చేయగలము అని ఊరికి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక డిఫెన్స్ అప్రోచ్ అనేది కనిపిస్తుంది. బికాజ్ ఆఖరికి తైవాన్ వంటి చిన్న దేశమే కౌంటర్ ఇచ్చింది. ప్రతిసారి సర్దుకోవడం కరెక్ట్ కాదు. జియో పొలిటిక్స్ లో శత్రువుకు శత్రువు మిత్రుడు. రష్యా, చైనా, ఇండియా ముగ్గురు కలిసి ఏమైనా చేయగలవు. మన దగ్గర లేని డబ్బులా, మన దగ్గర లేని రిసోర్సెస్. డొనాల్డ్ ట్రంప్ ను బాగా గమనించండి. 28 జనవరి నుండి ట్రంప్ ప్రతిరోజు ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇక చాలు, ఈయన తగ్గించాలి. ఈయన ప్రపంచ రాజకీయాలను WWF నాకౌట్ మ్యాచెస్ లాగా చూస్తున్నాడు. ఇజ్రాయెల్ పైన 17% వేశాడు. రేపు ఇజ్రాయెల్ సూయజ్ కెనాల్లో చైనాకు పాస్ ఇస్తే ఏం చేస్తారు? అమెరికాలో 25% ధనవంతులు యూదులే. ఇక్కడ ప్రపంచ దేశాలు రంగంలో దిగి వ్యాపారంలో అందరికీ సమానమైన హక్కులు ఉండాలి అని చెప్పాలి. ఇక నుంచి మేము డాలర్స్తో ఆయిల్ను కొనము, డాలర్స్తో వ్యాపారం చేయము, మేము రష్యన్, చైనీస్ లేదా ఇండియన్ కరెన్సీస్తో లేదా మా ఓన్ కరెన్సీతో వ్యాపారం చేస్తామని గట్టిగా ప్రకటించాలి. బికాస్ ట్రంప్ ఒక దేశం పైన కాదు, అన్ని దేశాలపైన టారిఫ్ వేశాడు. జపాన్, సౌత్ కొరియా, ఇండియా, చైనా ఇలా అన్ని దేశాల యొక్క స్టాక్ మార్కెట్ పడిపోయాయండి. మొన్న ట్రంప్ ఏమంటాడు, ఎవ్వరూ బ్రిక్స్ కరెన్సీతో వ్యాపారం చేయదు, ఇలా చేస్తే అమెరికా దేశ హితానికే ప్రమాదం. డాలర్స్తో ప్రపంచ వ్యాపారం జరగాలి. డాలర్స్తోనే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం జరిగినప్పుడు, డాలర్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు పెద్ద మనసు చేసుకొని డెవలపింగ్ దేశాల వస్తువులను తక్కువ టారిఫ్ విధించి కొనాలి కదా. పెద్ద మనసు చేసుకోవాలి కదా. పెద్ద మనిషి అంటే ఏంటి? డెవలపింగ్ పూర్ కంట్రీస్ యొక్క వస్తువులను టారిఫ్ లేకుండా ఫ్రీగా కొనాలి. ఆఫ్ఘనిస్తాన్ పైన 41% టారిఫ్ వేశారండి. తైవాన్ పైన 33% వేశారు. ట్రంప్ టారిఫ్ కారణంగా భారత్కు వచ్చే నష్టం ఏంటి అంటే, మనం అమెరికాకు ఎలక్ట్రానిక్ మొబైల్ పార్ట్స్ను అమ్ముతున్నాం. అమెరికా ఇంతకుముందు 10% మాత్రమే టారిఫ్ వేసేది, ఇప్పుడు 26%కు పెంచింది. దీంతో మన వస్తువుల యొక్క ధరలు అమెరికాలో పెరుగుతాయి. మార్కెట్లో మన వస్తువులు కాస్ట్లీ అవుతాయి. ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్, మొబైల్ పార్ట్స్ వంటి వస్తువులను మనం అమెరికాకు అమ్మలేం. ఈ గేమ్ ఎలా ప్లే అవుతుంది అంటే, ఒక సింగపూర్ కంపెనీ ఉంది అనుకోండి, ఫోన్ పార్ట్స్ను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీను ఆ సింగపూర్ కంపెనీ ఇండియాలో పెట్టాలి అనుకుంది. ఇండియాలో మొబైల్ పార్ట్స్ను ఉత్పత్తి చేసి ఫోన్ పార్ట్స్ను అమెరికాకు అమ్మితే అమెరికా ప్రభుత్వానికి ఇప్పుడు 26% టారిఫ్ కట్టాలి. అదే యూఏఈలో లేదా సౌదీలో ఫోన్ పార్ట్స్ ఫ్యాక్టరీను పెట్టి అమెరికాలో ఫోన్ పార్ట్స్ను అమ్మితే కేవలం 10% మాత్రమే కట్టాలి. ఎందుకంటే అమెరికా యూఏఈ, సౌదీ నుండి వచ్చే వస్తువులకు కేవలం 10% టారిఫ్ మాత్రమే వేసింది. సో 16% ట్యాక్స్ సౌదీలో, యూఏఈలో కంపెనీ పెడితే సేవ్ అవుతుంది. కాబట్టి సింగపూర్ కంపెనీస్ ఇండియాలో పెట్టుబడులు పెట్టవు, ఇండియాలో ఫ్యాక్టరీస్ను నిర్మించవు, సౌదీ లేదా యూఏఈకు వెళ్తాయి లేదా అమెరికాకే వెళ్ళి ఫ్యాక్టరీస్ పెట్టుకుంటాయి. ఇది ఫార్మాసిటికల్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ పార్ట్స్, గోల్డ్ వంటి అన్ని వస్తువులకు వర్తిస్తాయి. ఇండియా అమెరికాకు $80 బిలియన్ విలువ గల వస్తువులను అమ్మితే కేవలం $40 బిలియన్ వస్తువులను కొంటుంది. $40 బిలియన్ ఇండియా వ్యాపార లాభంలో ఉంది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ కారణంగా $40 బిలియన్ మనకే నష్టం. మన స్టాక్ మార్కెట్ పడిపోతుంది. నిఫ్టీ ఆల్రెడీ పతనం అవుతోంది. ఇంతకుముందు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడేవారు. ఎందుకంటే ఇండియాలో కంపెనీస్ పెట్టి అమెరికాలో అమ్మితే అమెరికాకు తక్కువ టారిఫ్ విధిస్తుంది కాబట్టి ఎక్కువ లాభాన్ని సంపాదించుకోవచ్చు అనుకున్నారు. ఇప్పుడు లాభాలు రావు కాబట్టి మన దేశంలో ఎవరూ పెట్టుబడులు పెట్టారు. అందుకే చాలామంది ఫారెన్ ఇన్వెస్టర్స్ మన స్టాక్ మార్కెట్ నుండి డబ్బులు ఎత్తేస్తున్నారు. కాబట్టి మన స్టాక్ మార్కెట్ పడిపోయింది. ట్రంప్ తన మిత్ర దేశాలను వెన్నుపోటు పొడిచేలా టారిఫ్ను ప్రకటించాడు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రంప్ దేశభక్తి చూడండి. కానీ ఫెయిర్ ట్రేడ్ అమెరికా ఎక్కడ చేసిందని ఇప్పుడు తైవానీస్ ప్రజలు అనుకొని ఉంటారు. సైలెంట్గా చైనాలో కలిసిపోయి ఉంటే బాగుండేది అని. అమెరికాను నమ్ముకొని తప్పు చేశాము అని అనుకుంటారు. తైవాన్ చూడడానికి చిన్న దేశం అండి. ప్రపంచంలో అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ చిప్ను తయారు చేసే కంపెనీ తైవాన్లో ఉంది. తైవాన్ ద్వారా అమెరికా చైనా పైన నిఘాను ఉంచుతుంది. తైవాన్ నుండి అమెరికా సౌత్ చైనా సీను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తైవాన్తో ఇన్ని లాభాలు పెట్టుకొని ఆ చిన్న దేశం పైన 32% టారిఫ్ వేయడం కరెక్టా తప్ప? తినే కంచంలో బొక్క పెట్టడం అంటే ఇదే. జపాన్ పైన 26% టారిఫ్ వేశారు. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జపాన్ లయన్ కంట్రీలా ఉండేది, సింహంలాగా ఉండేది. అమెరికానే ఢీకునేలాగా జపాన్ ఉండేది. జపాన్ పైన అణుబాంబులు మీరే వేశారు. ఆ తర్వాత సారీ చెప్పి జపాన్తో ఒక ఒప్పందం చేసుకున్నారు.
ఆ ఒప్పందం ఏంటయ్యా అంటే జపాన్ యుద్ధ ఆయుధాలను తయారు చేయకూడదు అన్నారు. జపాన్కు మిలిటరీ సహాయాన్ని అమెరికా అందిస్తుంది అని చెప్పి సంధి చేసుకున్నారు. జపాన్ను కమ్యూనిజం వైపు వెళ్ళొద్దు అని ఒత్తిడి పెట్టారు. జపాన్లో అమెరికా యొక్క 120 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 120 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఫ్రీగా రెంట్ కట్టకుండా ఇన్ని మిలిటరీ బేసెస్ జపాన్లో కట్టుకున్నారు. ఈ మిలిటరీ బేసెస్ ద్వారా అమెరికా పెసిఫిక్ ఓషన్ పైన నిఘానుంచుతుంది, సముద్రం పైన ఆధిపత్యాన్ని సాధిస్తుంది. ఈ సముద్ర ఆధిపత్యంతో అమెరికా లక్షల కోట్లు సంపాదించింది. సౌత్ చైనా సీలో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఫిలిప్పీన్స్, వియట్నాం వంటి దేశాలు అమెరికాకు రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం కూడా ఇదే. అమెరికా హిపోక్రసీ చూడండి. ఎవరైనా రష్యా, చైనా నుండి యుద్ధ ఆయుధాలు కొంటే అమెరికా అలుగుతుంది. ఇలా అలగడం అనేది ఫ్రీ ట్రేడ్ ఎలా అవుతుంది? సౌత్ కొరియాలో అమెరికా యొక్క 70 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఒక దేశంలో ఇంకొక దేశం యొక్క మిలిటరీ బేస్ ఉండడం అంటే తమ దేశ సెక్యూరిటీను కాంప్రమైజ్ చేయడం వంటిది. అమెరికా కోసం సౌత్ కొరియా ఏమేం చేయలేదు, అయినా కూడా సౌత్ కొరియా పైన టారిఫ్ వేశారు. ట్రంప్ టారిఫ్ ప్రకటించిన వెంటనే నిన్న సాయంత్రం యుఎస్ యొక్క S&P గ్లోబల్ టాప్ 500 కంపెనీస్ 20 నిమిషాల్లో $2 ట్రిలియన్ నష్టపోయాయి. కేవలం 20 నిమిషాల్లో 190 లక్షల కోట్లు అమెరికా నష్టపోయింది. ఇక్కడ ట్రంప్ ఏమంటున్నాడు అంటే ట్రంప్ టిట్ ఫర్ టాట్ అంటున్నాడు. ఉదాహరణకు నా కంపెనీ ఇండియాలో ఉంది, నేను ఆల్కహాల్ బాటిల్స్ను ఉత్పత్తి చేస్తున్నా. నా 1 లీటర్ బాటిల్ ధర $100. నేను నా బాటిల్ను అమెరికాలో అమ్మడానికి అమెరికా ప్రభుత్వానికి కేవలం 10% ట్యాక్స్ కట్టాలి. అంటే $110కి నేను నా బాటిల్ను అమెరికాలో అమ్మాలి. ఒక అమెరికన్ కంపెనీ ఉంది, సేమ్ ఇలాంటి బాటిలే అమెరికాలో ఉత్పత్తి చేసి ఇండియాలో అమ్మాలి అనుకుంటే ఇండియన్ ప్రభుత్వానికి 50% సుంకం కట్టాలి, 50% టారిఫ్ కట్టాలి. సుంకం అంతా యాడ్ చేస్తే ఒక బాటిల్ $150 ఇండియాలో అమ్మాలి. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, నేను 10% వేస్తే మీరు 50% వేస్తారా? ఇది చెల్లదు. మీరు 50% వేస్తే నేను కూడా బరాబర్ 50% వేస్తాను అంటున్నాడు. దీన్నే రెసిప్రోకల్ టారిఫ్ అంటున్నాం. ఇప్పుడు ఇండియా వంటి డెవలపింగ్ కంట్రీస్కు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే అమెరికన్ 1 లీటర్ ఆల్కహాల్ బాటిల్ను చీప్గా ఇండియాలో అమ్మితే $110కి అమ్మితే అందరూ అమెరికన్ బాటిల్స్నే కొంటారు, ఎందుకంటే క్వాలిటీ బాగా ఉంటుంది కాబట్టి. ఇండియాలో ఉత్పత్తి చేసే ఆల్కహాల్ కంపెనీస్కు నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే అందరూ అమెరికన్ బాటిల్స్నే కొంటే ఇండియన్ బాటిల్స్ను ఎవరు కొంటారు? రానున్న రోజుల్లో ఇండియాలో ఐఫోన్ ధరలు తగ్గనున్నాయి, టెస్లా ధరలు తగ్గనున్నాయి. గోల్డ్మ్యాన్ సాక్స్ రంగంలో దిగి ప్రపంచ వ్యాప్తంగా రెసిషన్ వచ్చే అవకాశాలు 35% ఉన్నాయి అని ప్రకటించింది. ట్రంప్ టారిఫ్ కారణంగా యూఎస్లో వస్తువుల యొక్క ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సప్లై చైన్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి నుండి మనం మొత్తుకునేది ఇదే, బ్రిక్స్ను రంగంలో దింపాలి, మల్టీపోలార్ వరల్డ్ ఉండాలి. అమెరికాను ఎప్పుడూ నమ్మలేము. ఉదాహరణకు చూసుకోండి, జపాన్, తైవాన్, సౌత్ కొరియా దేశాలు గుడ్డిగా అమెరికాను నమ్మే. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, టారిఫ్ కట్టు 35%, 33% కట్టు అంటున్నాడు. సో తైవాన్ సైలెంట్గా చైనాలో కలిసిపోయి ఉంటే ఇంత ప్రాబ్లం వచ్చి ఉండేదా? ఆస్ట్రేలియా, అమెరికాది నాకింది, బట్ ఆస్ట్రేలియా పైన కూడా 10% టారిఫ్ వేశాడు. మిత్ర దేశాలనే వదలలేదు అమెరికా. సో బ్రిక్స్ కరెన్సీ ఉండాలా వద్దా అనేది కమెంట్ చేయండి. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.